sa sa sari sa ni sa 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 sari sa ni sa 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 gari sari gari sa. ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ జెస్సీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఏమైతే మాట్లాడబోతూ ఉన్నాడో ఒకసారి మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపాటు చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడి మా ప్రియ పలుకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కలేని వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాలపు వేళ మేమందరము కూడా నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారము, మా జీవితాలకు కావాల్సిన పాఠాలను మాకు నేర్పించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ అందు ప్రభావ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహింపడమని త్వరలో యేసుక్రీస్తు నడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతరుల మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. పూర్వం 2000 సంవత్సరాల క్రితం పాలస్తీనాకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో దమస్కు ప్రాంతానికి మరియు ఈ యొక్క యూఫ్రటీస్ నది ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఊజు దేశం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటా ఉన్నది. ఆ ప్రాంతంలో ఆ దేశంలో యోబు అనేటువంటి ఒక భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. అతనికి కుటుంబము ధనవంతులైనటువంటి కుటుంబము, దేవుని యందు ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం. సాక్షాత్తు దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో యోబు గురించి మనందరికీ కూడా తెలిసిందే. అయితే అలాంటి వ్యక్తి జీవితంలో హఠాత్తుగా ఒక గొప్ప ఉపద్రవము ఎదురవుతూ ఉన్నది. తన యొక్క కుమారులు చనిపోయారు, తన యొక్క ఆస్తికి నష్టం కలిగింది, తన యొక్క పనివారులని శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు, తన యొక్క కుటుంబము, తన యొక్క ఆస్తి అంతా కూడా పాడైపోయింది. చివరికి తన యొక్క శరీరము కూడా కుళ్ళిపోయి కురుపుల చేత నానా వేదన పడుతూ ఉన్నాడు. ఆ యొక్క సమయంలో తనను ఆదరించినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకైంది, ఎలా అయింది అని ఆలోచించినటువంటి పరిస్థితి కూడా లేనే లేదు. అప్పుడు ఆ యొక్క యోబుకు ఉన్నటువంటి నలుగురు స్నేహితులు, ఆ యొక్క నలుగురు స్నేహితులు కూడా యోబు దగ్గరికి వచ్చి యోబుకు ఉన్నటువంటి కష్టాల్లో పాలు పొందుకోవడానికి వాళ్ళు యోబు దగ్గర కూర్చుని వాళ్ళు మౌనముగా ఆయనకు బాధలో వాళ్ళు పాలు పొందుతూ ఉన్నారు. ఆ కాలంలో మనం గమనించినట్లయితే చరిత్రలో కనుక మనం చూస్తే, ఎవరైనా బాధలో ఉన్నట్లయితే, ఎవరైనా ఏడుస్తూ ఉన్నట్లయితే వారికి స్నేహితులు కానీ వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి ఏ రీతిగా ఓదార్స్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌనంగా వాళ్ళ పక్కన కూర్చుంటూ ఉంటారు. ఆ రీతిగా వాళ్ళ యొక్క బాధలో పాలు పొందుతూ ఉంటారు. సో అదే రీతిగా యోబు యొక్క నలుగురు స్నేహితులు కూడా వాళ్ళు ఏమి తక్కువ వారు కాదు. వాళ్ళు గొప్ప ధనవంతులు, మంచి విద్యను అభ్యసించినటువంటి వారు, వేదాంతవేత్తలు, సో అన్నీ కూడా తెలిసినటువంటి వారు. యోబుకి ఎందుకని ఈ రీతిగా అయిందని వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. సరే, వచ్చారు, కూర్చున్నారు, యోబుకు మరి సలహాలు ఇస్తూ ఉన్నారు, ఎందుకు ఈ రీతిగా అయిందని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈలోపు ఆ నలుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి బిల్దాదు ఈ యొక్క అధ్యాయంలో, ఈ 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యోబు ఎందుకని ఈ రీతిగా జరిగింది ఉంటావు? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. బహుశా ఎక్కడో పాపం అనేది మీ కుమారుల యొక్క జీవితంలో కానీ నీ జీవితంలో కానీ అది ఎంటర్ అయింది. సో ఆ పాపము బట్టే ఈ గొప్ప నాశనం అనేది జరిగింది అని చెప్పి ఆ యొక్క బిల్దాదు యోబుకు సలహా ఇస్తూ అక్కడ ఒక సామెతను వాడుతూ ఉన్నాడు. ఆ యొక్క సామెత ఏంటయ్యా అని అంటే, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున. మనందరికి కూడా సామెతలు బాగా వాడుతూ ఉంటాం కదా. ఇంకా మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడాలంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ఎక్కువగా వాడినటువంటి సామెత ఏంటి అని అంటే, నిప్పు లేకుండా పొగ వస్తుందా అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. సో ఆ కాలంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం బాగా వాడుకలో ఉన్నటువంటి సామెత ఏంటంటే,
బురద లేకుండా జమ్ము పెరుగునా. ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, దీన్ని మన లైఫ్కి కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే అనేక మందికి ఎదురయ్యేటువంటి ఒక ప్రశ్న, నా జీవితం ఎందుకు ఇంత గందరగోళంగా తయారైంది, నా జీవితంలోనే ఎందుకు ఈ గజిబిజి, నేనంతా బాగానే ఉంటున్నాను కదా, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను కదా, నేను ఎవరికి హాని చేయటం లేదు కదా, నేను ఎక్కడ కూడా పాపం చేయటం లేదు కదా, మరి నా లైఫ్లోనే ఎందుకు ఇంత గందరగోళం, నా లైఫే ఎందుకు ఈ రీతిగా అయిపోతూ ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎంత హ్యాపీగా ఉంటూ ఉన్నారు, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా, నేను ఎంతగా ఆశపడినప్పటికి కూడా, నేను ఎంత కష్టపడినప్పటికి కూడా నా లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక గందరగోళం, నా లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. ఎవరన్నా నాకు మార్గాన్ని చూపించినట్టు వారు ఉంటే బాగుంటుంది అని ఆశపడుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క లైఫ్లో ఎందుకని ఈ గందరగోళాలకి ఏంటి కారణం అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. సో ఈ సామెతలోని కనుక మనం వచ్చినట్లయితే, బురద లేకుండా జమ్ము పెరుగునా. జమ్ము లేకపోతే రెల్లు, ఇంకా మనకి అర్థం కావాలి అని అంటే కనుక గడ్డి. ఇవి ఎక్కడ మొలుస్తాయి, ఎలా మొలుస్తాయి అని కనుక మనం చూస్తే, ఇవి మొలవటానికి ఏదో మంచి ప్రదేశం ఉండాల్సిన పని లేదు. ఇవి పెరగటానికి మంచి ఎరువులు, మంచి సేద్య భూమి ఉండాల్సిన పని ఏమి కూడా లేదు. ఎక్కడన్నా చిన్న కొంచెం మట్టి, కొంచెం బురద, కొంచెం తడి ఉంటే చాలు, అక్కడ గడ్డి అనేది ఈజీగా మొలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రాతి నెలల్లో కూడా, బండల సందుల్లో కూడా గడ్డి ఈజీగా మొలుస్తుంటుంది. కొంచెం మట్టి కనుక అక్కడ ఉన్నట్లయితే, అక్కడ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కొంచెం తడి ఉన్నప్పుడు ఇమీడియట్గా దాంట్లోంచి కూడా గడ్డి అనేది మొలుస్తూ ఉంటాం. మనం చాలా సందర్భాల్లో, చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. సో గమనించినట్లయితే ఈ యొక్క జమ్ము లేకపోతే ఇక గడ్డి కనుక పెరగటానికి కొంచెం బురద ఉంటే చాలు. ఇది మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలము అని కనుక మనం చూస్తే, ఈ యొక్క బురద అంటే దేనికి సూచిస్తుంది, ఈ యొక్క గడ్డి, ఈ యొక్క జమ్ము దేనికి సూచిస్తుంది అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితాలు మనకు క్లియర్గా అర్థమైపోతాయి. ఈ యొక్క బురద అనేది లోకానికి, పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే ఎగ్జైట్మెంట్స్కి సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఈ యొక్క జమ్ము అనేది, ఈ గడ్డి అనేది మన జీవితాలను పోలి ఉంటూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, దేవుడు మన యొక్క మానవుల యొక్క జీవితాన్ని గడ్డి పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు. నీటి బుడగ వంటి జీవితాలు మనవి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలు. కనుక ఈ యొక్క బురద అనేది ఈ యొక్క లోకము, ఈ యొక్క పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. మన జీవితాలు ఒకవేళ కొంచెం బురద ఉన్నా కానీ చాలు, మనం ఈజీగా ఈ గడ్డి వలె మన జీవితాలు మారిపోతూ ఉంటాయి, గడ్డి వలె మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి బురద కొంచెం ఉండగానే ఇమ్మీడియట్గా గడ్డి అనేది మొలుస్తూ ఉంటుంది. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి పాపము కానీ, లోకము కానీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అది ఏదో పెద్దగా ఉండాల్సిన పని లేదు, కొంచెం ఉన్నా చాలు మన జీవితాలు గడ్డి వలె మారిపోవటానికి. ఇంతకీ ఈ గడ్డి ఏ రీతిగా ఉంటుంది, ఈ గడ్డి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోగలం, మన జీవితాలు గడ్డిని పోలి ఉన్నాయి అని అంటే కనుక ఎలా ఉంటే అలా ఉంటాయి అనేది మనం చూసుకుంటే కనుక, ఈ గడ్డిని మనం చూస్తే కొంచెం బురద ఉంటే చాలు ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది, ఈజీగా గ్రో అయిపోతూ ఉంటుంది. ఫాస్ట్ గ్రోత్ అనేది మనం దాంట్లో చూస్తూ ఉంటాం. జస్ట్ ఒక దినము 2 దినాల్లోనే అది చాలా ఎదుగుతూ ఉంటుంది, పచ్చగా ఎదుగుతూ ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే. మన చుట్టూ ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్స్ని చూసి, ఆ యొక్క ఎగ్జైట్మెంట్స్ కొంచెం మన జీవితంలో ఉన్నా కానీ చాలు, మనం చాలా ఈజీగా పాపంలో పడిపోవడానికి కానీ, చాలా ఈజీగా మనము గ్రోత్ అవడానికి కానీ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంది అనుకుంటూ ఉంటాం.
ఆ గడ్డిని చూస్తే కనుక అది పచ్చగా చాలా త్వరగా ఎదుగుతూ ఉంటే ఆహా, మన లైఫ్ కూడా చాలా ఎదిగిపోతూ ఉంది, నేను ఎక్కడికో ఎదిగిపోతున్న లైఫ్ చాలా ఆశీర్వాదం, బ్లెస్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. ఏంటి ఈ ఎగ్జైట్మెంట్స్ అని కనుక మనం గమనించినట్లయితే చిన్న చిన్నవే. మనం దాన్ని పెద్ద పాపం అని కూడా మనం అనుకోము. ఇక ఎగ్జైట్మెంట్ అంటే మనలో ఉన్నటువంటి ఆతృత, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశము, దేనైనా చూసినప్పుడు మనకు కలిగినటువంటి ఒక ఆతృత భావం, అరే వారిలాగా నేను ఉండాలి, అరే ఇదిగో ఈ యొక్క మనిషిని చూడగానే వా ఎంత అందంగా ఉన్నాడు, వాడి లైఫ్ స్టైల్ చూడు ఎంత బాగుంది, వాడి హెయిర్ స్టైల్ చూడు, నా హెయిర్ కూడా ఆ రీతిగా ఉండాలి, వాడి డ్రెస్సింగ్ స్టైల్ చూడు, నేను కూడా ఆ రీతిగా డ్రెస్ వేసుకోవాలి. ఆ కార్లు, బైక్స్, మొబైల్ ఫోన్స్, ఒక 3 గంటల పాటు ఒక సినిమా చూస్తే ఆ యొక్క సినిమా చూడంగానే మనం ఆ రీతిగా ఊహించేసుకుంటూ ఉంటాం. అలా ఫైట్ చేసేయాలని, అలా డైలాగులు చెప్పాలని మనం హీరోలాగా భావించేస్తూ ఉంటాం. ఒక అర్ధగంట సేపు సీరియల్ కోసం మనం ఎంతో ఆతృత పడిపోతూ ఉంటాం. ఆ యొక్క సినిమా టైటిల్ వినగానే, ఆ యొక్క హీరో పేరు వినగానే, లేకపోతే ఎవరైనా ఒక మంచి సింగర్, ఒక మంచి మ్యూజిషియన్, వాళ్ళని చూడగానే మనం ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం, వాళ్ళలాగా మనం అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మన మొబైల్ ఫోన్స్ చూసినట్లయితే దాంట్లో గేమ్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పబ్జి గేమ్ అంటే ఎంతో ఎగ్జైట్మెంట్, దాంట్లో పెద్ద పాపం ఏముంది, దాంట్లో పెద్ద తప్పేముంది, నేను ఖాళీగా ఉన్నాను, నేను ఆడుకుంటున్నాను, నేను ఎవరిని కూడా కొట్టట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, నేనేం పాపం చేయట్లేదు కదా అనుకుంటూ ఉంటాం. ఆ గేమ్ ఆడుతూ ఉంటుంటే ఇంకా ఇంకా హుషారు, ఇంకా ఆ యొక్క ఆతృత, ఎగ్జైట్మెంట్ అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో మనం చూస్తే సోషల్ సైట్స్, సోషల్ నెట్వర్క్ అంతా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్కడ చూసినప్పటికి కూడా ఆ యొక్క సోషల్ సైట్స్లోకి వెళ్ళి కొన్ని వేల మందిని, వందల మందిని ఫాలో అయిపోతూ ఉంటాం. వాళ్ళు రోజు పెట్టిన పోస్టులు, ఫోటోలు చూస్తూ వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పి మన లైఫ్ని వదిలిపెట్టి ఎవరెవరినో మనం ఫాలో అయిపోతూ ఉంటాం. దేన్నో చూస్తుంటే మనకి ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది. వీటిల్లోనే ఈ ఎగ్జైట్మెంట్ ద్వారా కలిగినటువంటి సంతోషమే నేను చాలా అభివృద్ధి పొందాను అనుకుంటూ ఉంటాను. నాకు తెలియదంటూ ఏది లేదు. ఫేస్బుక్లో ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా నాకు తెలుసు. ప్రపంచంలో ఎవరెవరు, వాళ్ళకి హిస్టరీ అంతా కూడా నాకు తెలుసు. నాకు చాలా జ్ఞానం పెరిగిపోయింది. నా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. నేను చాలా అద్భుతంగా ట్రెండీగా ఉంటూ ఉన్నాను. అందరు చూసి నన్ను ఎంత బాగున్నావురా అంటున్నారు, అందరు నన్ను పొగుడుతూ ఉన్నారు, నా పేరు మారిపోయిపోతుంది, నన్ను ఇంతమంది ఫాలో అవుతూ ఉన్నారు అని చెప్పి మనము చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయాము అని చెప్పి అనుకుంటాము. నేను చాలా ఆశీర్వదింపబడ్డాను అనుకుంటూ ఉంటాను. ఇదిగో ఆ ఒక్క మనిషిని చూసి అలాగుంటే చాలు, నా లైఫ్ ఇంకా నేను బ్లెస్ అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఈ రాత్రి నేను ఫేమస్ అయిపోవాలి అనుకుంటూ ఉంటాను. ఇమ్మీడియట్గా రేపు ఉదయానికల్లా నేను ఫేమస్ అయిపోవాలి, నా పేరు మారుమ్రోగిపోవాలి, నన్ను చూసి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, ఎవరు చూసినప్పటికీ కూడా నా వెనకాలే ఫాలో అవ్వాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ సత్యం ఏమిటి అంటే గడ్డి ఎంత స్పీడ్గా పెరుగుతుందో, ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుతుందో, ఎంత పచ్చగా అది పెరుగుతుందో, ఆ రాత్రి గడవగానే అంత ఈజీగా అది మాడిపోతుంది, అంత ఈజీగా అది వాడిపోతుంది. ప్రియమైన సహోదరుడా, నీ జీవితము ఈ యొక్క చిన్న చిన్న ఎగ్జైట్మెంట్స్లో పడి నా లైఫ్ హ్యాపీ అనుకుంటున్నావేమో, బట్ గుర్తుంచుకో, అది ఎల్లకాలం ఉండేది కాదు. పర్మనెంట్గా ఉండనివే నీకు ఈజీగా దొరుకుతూ ఉంటాయి. విలువైనది ఏది కూడా నీకు అంత ఈజీగా దొరకదు. ఈ లోకంలో దొరికేదంతా కూడా కేవలము 2 నిమిషాలు, 3 నిమిషాలు, 1 గంట, 1 దినము మాత్రమే. దాన్ని చూసి నువ్వు ఎగ్జైట్ అయిపోతూ ఉంటావు, ఇతరుల లైఫ్ చూసి నువ్వు ఎగ్జైట్ అయిపోతూ ఉంటావు. కానీ వారి యొక్క లైఫ్ వెనకాల, వారి జీవితంలో, వారి హృదయాల్లో దాగున దాన్ని నువ్వు చూడలేవు. ప్రియమైన సహోదరుడా, మన జీవితాలు ఈ గడ్డిని పోలి ఉంటూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఆ యొక్క
ఫాస్ట్ గ్రోత్ కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు పరిగెడుతున్నావా? జాగ్రత్త, ఒకసారి ఆలోచన చేయి. గడ్డిని పోలి మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. మనకు కావాల్సింది టెంపరీయా, పర్మనెంటా? గడ్డి ఇంత బాగా ఫాస్ట్గా గ్రో అయిపోయి పచ్చగా కనిపించి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వాడిపోతే ఏం లాభం? నీ లోకంలో నీకు కనిపించినటువంటి వాటన్నిటిని కూడా ఇతరుల మనుషులను చూసి నువ్వు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళలాగానే ఉండాలి అనుకుంటే ఏ మనిషి కూడా శాశ్వతంగా ఉన్నటువంటి వాడు కాదు. ప్రతి మనిషి కూడా ప్రతి నిమిషానికి, ప్రతి తన లైఫ్లో ఏదైతే ప్రతి సిచ్యువేషన్స్కి మారిపోతూ ఉంటాడు. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు డబ్బు ఉండదు. ఈరోజు మంచిగా ఉంటాడు, రేపు చెడ్డగా ఉంటాడు. నువ్వు వాళ్ళని చూసి కనుక నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీ జీవితం కూడా ఆ రీతిగానే మారిపోతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి సత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక రెండవది కనుక మనం ఈ యొక్క గడ్డిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ గడ్డి బయటికి చూడటానికి చాలా అందంగా ఉంటుంది, చాలా లావుగా, చాలా అందంగా, చాలా అట్రాక్టివ్గా, పచ్చగా ఉంటూ ఉంటుంది. కానీ దాని లోపల అంతే కూడా డొల్లే, ఏమీ ఉండదు. గడ్డిని ఈజీగా మనం నలిపేయగలం, అది ఇలా పీకితే వచ్చేస్తూ ఉంటుంది. దానికి వేరు పైనే ఉంటుంది, కొంచెం బురద ఉంటే చాలు, అక్కడ చిన్న ఇట్లా వేరు వచ్చి అది ఈజీగా మలుస్తూ ఉంటుంది. ఆ తడి ఆరిపోగానే ఇమ్మీడియట్గా అది ఎండిపోతూ ఉంటుంది. దాని లోపల ఏమి కూడా పదార్థం కూడా ఉండదు. మనందరికీ కూడా తెలిసినటువంటి సామెత ఒకటి వింటూ ఉంటాం, మేడి పండు చూడు మేలిమైండును, పొట్టవైపు చూడు పురుగులుండునని. బయటికి ఎంతో అందంగా, బయటికి ఎంతో గంభీరముగా, బయటికి ఎంతో హంబులుగా, బయటికి ఎంతో ఆహ్లాదకరంగా నవ్వుతూ కనిపించినటువంటి అనేక జీవితాలు లోపల హృదయము మురికి పట్టిపోయి ఏమీ లేని ఒక డొల్లగా ఉండేటువంటి జీవితాలు ఎన్నెన్నో. ఏమన్నా బిడ్డారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన హృదయాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి. ఒకవేళ నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వటం లేదండి, నేను ఎవరిని ఫాలో అవటం లేదండి, నేను దేనికి ఎగ్జైట్ అవ్వటం లేదండి, నా పనేదో నేను చూసుకుంటూ ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నావేమో, మంచిదే. కానీ నీ హృదయంలో ఏ రీతిగా ఉంటున్నది? నీ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి? దృఢమైనదిగా ఉంటూ ఉన్నాయా? దేని చేత నింపబడ్డాయి? ఏమీ లేని ఖాళీ పాత్రగా ఉంటూ ఉన్నాయా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఈ గడ్డి ఒక హాలోగా మనం చూస్తూ ఉన్నాం, ఎటువంటి సబ్స్టెన్స్ లేనిదిగా మనం చూస్తూ ఉన్నాం, ఏమి ఉపయోగం లేనిదిగా మనం చూస్తూ ఉన్నాం. మన హృదయాలు కూడా ఒకవేళ ఆ రీతిగా ఉంటూ ఉన్నాయేమో, ఎందుకు పనికిరానిదిగా ఉంటూ ఉన్నాయేమో, లోపల అంత ఖాళీగా ఉంటూ ఉన్నాయేమో. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అది కూడా ప్రమాదమే. మన యొక్క ఆలోచనలు కూడా, మన యొక్క మనస్సు కూడా ఏమీ లేకుండా ఖాళీగా ఉంటూ ఉన్నాయేమో, అది కూడా చాలా ప్రమాదమే. An idle brain is devil's workshop. నీ హృదయం ఖాళీగా ఉంటే, నీ మనస్సు ఖాళీగా ఉంటే, ఈ ఆలోచనలు ఖాళీగా ఉంటే, సాతానుకు ఒక చక్కటి పనికొచ్చేటువంటి ప్రదేశం, తన వర్క్షాప్గా నీ హృదయం, నీ యొక్క మనస్సు మారిపోతుంది. ఇమ్మీడియట్గా సాతాను వచ్చి దాన్ని ఆక్రమించేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటా ఉన్నాయి. ఒకవేళ ఆ రీతిగా మన జీవితం ఉంటా ఉందా? నీ జీవితం గజిబిజిగా మారిపోవడానికి కారణం అదేనేమో. ఒకసారి ఆలోచిద్దాం. ఇక మూడవది కనుక మనం గమనించినట్లయితే, ఇక గడ్డి ఈజీగా బెండ్ అయిపోతూ ఉంటుంది, ఈజీగా వాలిపోతూ ఉంటుంది. ఒక చిన్న గాలి వస్తే చాలు అది వాలిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే దాంట్లో ఎటువంటి సత్తువ లేదు, దాని లోపల అంతా కూడా ఖాళీగా ఉంటూ ఉన్నది. ఎవరిని చూసినా ఈజీగా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. ఈ దినాన ఒక దైవజనుడు దేవుడి వాక్యం బలంగా కనుక నీకు బోధిస్తే, ఆహా ఎంత బాగుంది ఈ వాక్యం, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నేను ఇక్కడ నుంచి నేను చాలా బలంగా దేవుడి కొరకు నిలబడాలి, దేవుడిలోనే ఉండాలి, నేను ఎటు కూడా వెళ్ళకూడదు, ఏ తప్పు కూడా చేయకూడదు, దేవుడి కొరకు నేను పని చేయాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని గణపరచాలి, నా జీవితం ఇంకా దేవునికే అని చాలా ఖండితముగా మనము మాట్లాడుతూ ఉంటాం. మరలా రేపటి దినాన్న ఈ లోకాన్ని చూసి పొద్దున లేవగానే
మరలా ఇది చూసి దేవుల్లో ఏముంది, ఇదిగో ఈ లోకంలో చూడు ఎంత సంతోషంగా ఉందో, ఇదిగో ఆ పలానా వ్యక్తి చూడు ఎంత బాగున్నాడో, ఆ వ్యక్తిలాగా నేను ఉండాలి, ఆ వ్యక్తిలాగా నేను మారాలి, ఆ వ్యక్తిలాగా నేను మాట్లాడాలి అని చెప్పి ఈ లోకాన్ని చూసి ఎగ్జైట్ అయిపోయి లోకం వైపు పరిగెడుతూ ఉంటావు. ఏది నీ స్థిరత్వం? ఏది నీ యొక్క బేస్? ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటు వాలిపోయేటువంటి స్థితి, స్థిరత్వం లేనటువంటి జీవితాలు మనవి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నిలువెచ్చిన స్థితిలో నీవు ఉండకూడదు. మన జీవితాలు చాలాసార్లు ఈ వేవరింగ్గా ఉంటూ ఉంటాయి. పడిపోయినటువంటి స్థితిలో మనం ఉంటాం. ఆదివారం కాగానే దేవుని వాక్యం విన్నప్పుడు, దేవునికి మనుషులు కనిపించినప్పుడు, దేవునికి మనుషులతో సహవాసం చేస్తున్నంతసేపు బాగానే ఉంటూ ఉంటాం. మరలా లోకం కనిపించగానే మరలా లోకంలో అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాం. సో వాలిపోయినటువంటి స్థితి కారణం ఏంటంటే నీ లోపల ఆ యొక్క దృఢత్వం అనేది లేదు కనుక, నువ్వు బలంగా దేనిలో కూడా లేవు కాబట్టి, నువ్వు బలహీనులుగా ఉంటున్న చేత కొంచెం గాలి రాగానే, కొంచెము ఆ యొక్క ఎగ్జైట్మెంట్ తగలగానే దాని వైపు తిరిగిపోతూ ఉంటావు. లేకపోతే కొంచెం కష్టం రాగానే పడిపోతూ ఉంటావు, వాలిపోతూ ఉంటావు. కొంచెం సమస్య రాగానే ఏదైనా, అమ్మో నా లైఫ్కి ఏమైంది, ఇన్ని రోజులు నేను దేవుని వైపు చూశానే కానీ దేవుడు నాకు ఎక్కడ సహాయం చేయటం లేదే, ఇదిగో ఇన్ని రోజులు ఆ యొక్క దేవుడు నాకు ఏదో హెల్ప్ చేశాను అనుకున్నాను కానీ ఏమి జరగలేదే అని చెప్పి ఇంకా దేవుడు వేస్ట్, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళ వైపు వీళ్ళ వైపు నాకు ఎవరో సహాయం చేస్తారని, నాకు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి, అది ఉంటే నా జీవితంలో ఇంకా బాగుండేదని చెప్పి ఏవేదో ఆలోచనలు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటావు, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటావు. కొంచెము గాలి రాగానే. ఒకవేళ మన జీవితాలు ఆ రీతిగా ఉన్నాయా? ఒకసారి మనం గమనిద్దాం. ఇక చివరిగా మనం గమనించినట్లయితే, ఇక గడ్డిని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే గడ్డి నిటారుగా నించుని ఉండదు. గడ్డి యొక్క కొనలు ఇలా వాలిపోయి ఉంటాయి, వాటికి తలలు ఇలా కిందకి పడిపోయి ఉంటూ ఉంటాయి. అది ఎంత బాగా పెరిగినప్పటికి కూడా, అది ఎంత పచ్చగా కనిపించినప్పటికి కూడా వాటికి తలలు వాలిపోయి ఉంటూ ఉంటాయి. చాలాసార్లు మన యొక్క జీవితం ఆ రీతిగానే ఉంటూ ఉంటుంది. మనము దేవుళ్ళలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనము దేవుళ్ళలో మనం బలపరుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క ముఖాలు మార్చుకుని తలలు వాల్చుకుని, నేనేదో కష్టపడిపోతూ ఉన్నాను, నేనేదో త్యాగం చేసేసాను, నేను ఇంక లోకానికి చాలా దూరంగా ఉంటూ ఉన్నాను, ఈ పాప మురికి నాకు అంటకుండా నేను చాలా త్యాగం చేస్తూ ఉన్నాను అనేది మన ముఖంలో కనిపించేటట్టుగా మనం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, నీవేది త్యాగం చేయలేదు. మనం త్యాగం చేసేటప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటాం. మనం ఫోన్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అనుకోండి, నేను అస్సలు ఫోన్ యూజ్ చేయను అని చెప్పి 10 మందితో మనం చెప్తూ ఉంటాం. నేను సోషల్ సైట్స్కి ఎక్కువ నేను వెళ్ళను, నేను వెళ్ళినా నా అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకుని నేనేమి ఎవరితో చాట్ చేయను, లేకపోతే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసమే నేను చూస్తూ ఉంటాను అని మనలో మనం ఏదో సర్ది చెప్పుకుంటూ, మనం ఏదో త్యాగం చేసేసామని, మనం ఏదో వదులుకుంటూ ఉన్నామని, మనం ఏదో కష్టపడిపోతూ ఉన్నామని మనం దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. నేను చాలా హంబుల్గా ఉన్నాను, నేను ఈ లోకానికి దూరంగా దేవుని దగ్గరగా ఉన్నాను అని చూపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఉపవాసం గురించి మాట్లాడుతూ, గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ఆయన తెలియపరుస్తున్న ఉపవాసం గురించి మాట్లాడుతూ, మీరు ఉపవాసం చేస్తూ మీ ముఖాలను మార్చుకుని మీ యొక్క తలలను వంచుకుని, ఇక జమ్ము వలె ఈ గడ్డి వలె మీరు తలలు వంచుకుని ఉండకూడదు అని అంటాడు. అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు అని అంటూ ఉంటాడు. ఉపవాసం అంటే దగ్గరగా సహవాసం కలిగి ఉండటం. అంటే నీ జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేసేది, నువ్వు ఎక్కువగా నీ సమయాన్ని ఉపయోగించేది వదిలిపెట్టి అన్నిటిని దూరం చేసి అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవునికి దగ్గరగా జీవించడమే ఉపవాసం. ఈ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఇదేదో నేను ఒక్కడనే చేస్తూ ఉన్నాను, నేను ఎంతో కష్టపడిపోతూ ఉన్నాను అని ఇతరులకి కనిపించేలాగా ముఖాలు మార్చుకుని తలలు కిందకేసుకుని వేలాడ తీసుకుని చూపిస్తూ ఉంటాను.
ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది గడ్డిని పోలినటువంటిది. దేవుని బిడ్డారా, ఒకవేళ మన ఆలోచనలు ఆ రీతిగా ఉంటున్నాయేమో, నేను ఏదో త్యాగం చేస్తున్నానని ఆలోచన చేస్తున్నాయేమో, అది తప్పు. అది తీసేయి నీ మైండ్లో నుంచి. నువ్వు దేన్ని త్యాగం చేయట్లేదు. నీ బాధ్యత. దేవుణ్ణి నీ ఎందుకొరకే సృష్టించాడు. లోకంలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, కానీ మనుషులు 7 ఉంటారంటారు. కానీ ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక వ్యక్తిగా, ఒక సపరేట్గా ఆయన తీర్చిదిద్దాడు. నిన్ను పోలినట్టు వాళ్ళు ఇంకెవ్వరు కూడా లేరు. బహుశా రూపాన్ని పోలినట్టు వాళ్ళు ఉండొచ్చేమో, కానీ దేవుడు నీకు ఫింగర్ ప్రింట్ని యూనిక్గా చేశాడు. నీకు తల వెంట్రుకలను యూనిక్గా చేశాడు. ఒకవేళ రంగు సేమ్ అయి ఉండొచ్చు, కానీ రూపం ఒకవేళ చూడడానికి ఒకేలాగా ఒకవేళ అనిపించవచ్చు, కానీ నువ్వు వేరు, నువ్వు ప్రత్యేకం, నువ్వు ఒక ఇండివిజువల్వి. నీలాగా ఇంకెవ్వరి సృష్టిలో లేనే లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన దాని కొరకు నిన్ను సృష్టించాడు. నీ పట్ల దేవుడికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటూ ఉన్నది. కానీ మనమే ఇతరులను కాపీ కొట్టి వాళ్ళలాగా మనం మారిపోవాలనుకుంటాం. దేవుడు వారికంటే కూడా నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దాలని ఆయన నీ కొరకు ఎన్నో ప్రణాళికలు వేసి ఉంచితే, నువ్వు మాత్రం దీన్ని వదిలిపెట్టి ఎవరినో వెళ్ళి చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాటిని చూసి ఎగ్జైట్ అయిపోయి వాటి వెనకాల పరిగెత్తుకుని నీ లైఫ్ని నీవే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నావు. అలా కాదు, అలా ఉండొద్దు అని కనుక చెప్తే నేనేదో త్యాగం చేస్తున్నాను అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ ఆలోచనలు మన మైండ్లోంచి తీసివేయాలి. కనుక ఈ గడ్డి నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు, ఒక ఫాస్ట్ గ్రోత్ నువ్వు కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, అయితే గుర్తుంచుకో, అది అంతే ఫాస్ట్గా నీ నుంచి దూరం అయిపోతుంది. ఒకవేళ నీవు కనుక నేను పైకి చాలా బాగున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నావా, లోపల నీ హృదయంలో ఖాళీగా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నేను ఎంతో ఎత్తుకి ఎదగాలనుకుంటూ ఉన్నావా, జాగ్రత్త. ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా చిన్న గాలి వచ్చినప్పుడు నీవు వాలిపోయిన పరిస్థితి కనుక ఉంటే నిలబడలేవు. ఒకవేళ ఈ గడ్డి వలె నీకు తరలు విరాళం తీసుకుని ఏదో త్యాగం చేశాను, ఏదో సాధించేశాను కనుక నువ్వు చూపించుకోవాలనుకుంటే మాత్రము అదంతా కూడా వృధానే. ఇదిగో వీటన్నిటి కారణాల వల్ల కొంచెం బురదుంటే చాలు గడ్డి పెరిగిపోతుంది, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కొంచెం పాపం, కొంచెం ఎగ్జైట్మెంట్, కొంచెం ఇన్స్పిరేషన్ ఈ లోకాన్ని గనక నీ లైఫ్లో ఉంటే చాలు, నువ్వేదో సాధించేసి అనుకుంటావు, కానీ అదంతే కూడా వ్యర్థమే. అందుకనే నీ లైఫ్లో ఈ గజిబిజి, అందుకనే నీ లైఫ్లో ఒక స్టెబిలిటీ లేనటువంటి పరిస్థితి, అందుకనే నీ లైఫ్లో ఇక గందరగోళం, ఏం చేయాలో అర్థం కాని ఒక క్లారిటీ లేనటువంటి జీవితాలుగా మారిపోతూ ఉన్నాయి. ప్రియమైన బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణ చూస్తూ ఉంటాం. ఒక చక్కటి వ్యక్తిని, సంసోను యొక్క జీవితం. దేవుడు యొక్క సంసోనుని ఒక బలవంతుడిగా తీర్చిదిద్దాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. దేవుడు వారికి తల్లిదండ్రులకు ఒక చక్కటి బహుమానంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు చెప్పాడు, ఆ యొక్క సంసోనికి తల వెంట్రుక కత్తిరించకూడదు, అతనికి ద్రాక్షరసము అంటకూడదు, ఈ లోకమునందు బురద ఏమాత్రం ఆయనకి అంటకూడదు అని వారి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు అదే రీతిగా సంసోను కూడా హెచ్చరించారు, చక్కగా పెంచారు. కానీ సంసోను ఏం చేశాడు, ఒకసారి వెళ్ళి పొరుగురు చూసొద్దాం అనుకున్నాడు. అరే, అక్కడ చాలా బాగుంటుందంట కదా ఆ ఊరులో ఎంతో అందంగా ఉంటుందంట కదా. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాడు. నేను జస్ట్ వెళ్ళి చూసేస్తానంతే అనుకున్నాడు. వెళ్ళి చూసి వచ్చాడు. ఆ కంటికి కనిపించినటువంటి ఆ యొక్క మాయలో పడిపోయాడు. ఆయనకి కూడా తెలియలేదు నేనేం తప్పు చేశాను అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ చిన్న ఎగ్జైట్మెంటే సంసోను యొక్క జీవితాన్ని పతనం చేసేసి, నేను చాలా బలవంతుడిని అనుకున్నాడు. సింహం ఎదురుగా వస్తే చీల్చివేశాడు. దాన్నే పొడుపు కథగా చెప్పాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ చిన్న ఎగ్జైట్మెంట్కి లోనై తన బలవంతం కూడా కోల్పోయాడు. చివరికి ఒక బందీగా కళ్ళు తోడివేసి
ఆయనను ఒక స్తంభానికి కట్టివేసి జనులందరూ కూడా అపహాస్యం చేస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో జీవితాన్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, మన జీవితం కూడా ఆ రీతిగా ఉన్నదేమో. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన జీవితాలు మనం చూడగలము. ఈ చిన్న చిన్న ఎగ్జైట్మెంట్స్కి లోనవ్వకుండా వాళ్ళు దేవుళ్ళలో నిలిచి ఫలించినటువంటి జీవితాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి తీసుకువస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని అనుకున్నాడు. మోషేతో పాటు దేవుడు అహరోను కూడా పంపించాడు. మోషేతో అయితే దేవుడు ఆయనతో మాట్లాడి డిస్కస్ చేసి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి పంపించాడు. కానీ అహరోను అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. మోషేతో అన్నాడు, నువ్వు అహరోను తీసుకువెళ్ళాడు. ఎందుకంటే అహరోను మీద అంత నమ్మకం. అలాంటి వ్యక్తులు వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోషే 40 దినాలు దేవునితో మాట్లాడడానికి సీనాయి కొండపైకి వెళ్ళినప్పుడు అదే అహరోను దేవుడు ఎంతో నమ్మిక ఉంచినటువంటి అహరోను కూడా, అరే మనకి నాయకుడు లేడే, మనల్ని నడిపించినట్టు వారు లేరే, ఇప్పుడు మనకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి వారు లేరే, మనం ఏం చేయాలో ఎవరికి చెప్తారు అని చెప్పి మనకు నాయకుడు ఉండాలి అని చెప్పి ఆ యొక్క టెంప్టేషన్లో పడిపోయి ఒక ప్రతిమను తయారు చేసి, ఇదిగో ఈ ప్రతిమే మనకి నాయకుడు అని చెప్పి దానికి మొక్కడం ప్రారంభించాం. చూశారు ప్రేమ. కానీ అదే సమయంలో అదే ప్రజలలో మరొక వ్యక్తి ఉంటున్నాడు, యెహోషువ. ఆ యొక్క యెహోషువ నాయకుడిని చూశాడు, కానీ ఎక్కడ చూశాడంటే మోషేని చూడలేదు. యెహోషువ ఏం చూశాడంటే మోషే వెనకాల ఉండి నడిపించినటువంటి నాయకుడిని చూశాడు, దేవాది దేవుని చూశాడు. హల్లెలూయా. యెహోషువ ప్రతిరోజు కూడా ఈ ఒక్క మోషే ఒక్క వ్యక్తి ఇన్ని లక్షల మందిని ఏ రీతిగా నడిపించగలుగుతూ ఉన్నాడు, ఈ మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది ఇక నాయకత్వం, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం. మనమైతే మనుషులను చూసి ఇన్స్పైర్ అయిపోతుంటాం, మనుషులను చూసి ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. బహుశా అహరోను కూడా ఆ రీతిగానే ఎగ్జైట్ అయిపోయాడు. మోషే కనిపించకుండా వెళ్ళిపోయేసరికి ఆ ఎగ్జైట్మెంట్ని వేరే వైపు తిప్పేసుకున్నాడు. కానీ యెహోషువ మాత్రము మోషేని చూడలేదు, కానీ మోషే వెనకాల ఉన్నటువంటి దేవుణ్ణి చూశాడు. మోషే ఏమి చేస్తే ఇంత జ్ఞానం సంపాదించుకున్నాడు, ఇన్ని లక్షల మంది నడిపించగలుగుతున్నాడు అని చెప్పి చూసినప్పుడు యెహోషువ తెలుసుకున్నాడు, మోషే ప్రతిరోజు కూడా దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు పొందుకుని ఆ యొక్క ఆజ్ఞలు ప్రజలకు తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని యెహోషువ గమనించాడు. అది గమనించినటువంటి యెహోషువ దేవుణ్ణి ఫాలో అవటం మొదలుపెట్టాడు, మనుషుల్ని ఫాలో అవ్వలేదు. అందుకే మోషే చనిపోయిన తర్వాత అన్ని లక్షల మంది జనులలో అంత గొప్ప యాజకుల నుండి సమూహంలోంచి ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు యెహోషువాకే ఇచ్చాడు. ఎందుకంటే యెహోషువ దేవుని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, దేవుని చూసి ఎగ్జైట్ అయ్యాడు, దేవునిలో నిలబడ్డాడు, దేవుని నుంచి నేర్చుకున్నాడు పాఠాలు. బిడ్డారా, ఈరోజు మనకి ఎగ్జైట్మెంట్స్, మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటున్నాయి? మన యొక్క వేళ్ళు, మన యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ బురదలో ఉంటున్నాయా, లేకపోతే భూమిలో లోతుగా పాతబడి ఉంటున్నాయా? ఒకవేళ నీ యొక్క రూట్స్ గనక ఈ లోకం అనే బురదలో ఉంటే, అది కొంచెం బురదన్నా చాలు, ఈజీగా ఎదిగిపోతున్నా అని చెప్పి అనుకుంటావు, కానీ ఆ తడి ఆరగానే ఇమ్మీడియట్గా వాడిపోతావు. లోతుగా అవి కనుక భూమిలో పాతపడితే గనక నీవు పైకి ఎదుగుతున్నా కొద్ది ఆశీర్వాదకరంగా ఫలించినట్టుగా నీ జీవితము ఉంటూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు కదా, నీ జీవితము బండ మీద కట్టబడినటువంటి స్థిరమైనటువంటి కట్టడముగా ఉంటున్నదా, లేకపోతే ఇసుకలో కట్టబడిన దానిగా ఉంటుందా? ఒక ఇసుకలో కట్టబడిందిగా ఉంటే గనక గాలి వచ్చి తుఫాను వచ్చి దాని మీద వీచినప్పుడు అది వెంటనే కొట్టుకుపోతుంది. ఒకవేళ బండ మీద స్థిరంగా కనుక ఉండినట్లయితే ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినప్పటికి కూడా కదల్చబడదు. ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే,
కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటవలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమును స్థిరపరచుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునడి. చూసారా, ఒక ఇల్లు ఏ రీతిగా అయితే కట్టబడుతుందో ఆ రీతిగా మనం దినదినము కట్టబడాలి అని అంట. గట్టిగా దృఢముగా నానాటికి నువ్వు కట్టబడేదిగా నువ్వు ఉండాలి, విస్తరించేదిగా నువ్వు ఉండాలి. అయితే ఆ రీతికి కట్టబడుతూ విస్తరింపబడుతూ ఉండాలి అంటే దానికి ఫౌండేషన్ చాలా బలముగా ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎక్కడ ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసంలో ఉండాలి. అదే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఏ రీతిగా క్రీస్తుని అంగీకరించారు. మనం చాలాసార్లు క్రీస్తుని తెలుసుకుంటాం, అంగీకరిస్తాం, కానీ దాంట్లో మనకు వేరులు లోతుగా పాతపడవు. జస్ట్ తెలుసుకుని మరలా మనము ఈ యొక్క లోకాన్ని చూసి ఎగ్జైట్ అయిపోయి మన యొక్క జీవితాలు పడిపోయేటువంటి వాటిగా ఉంటూ ఉంటాయి. కానీ ఆయన యందు వేరు పారై, ఆయన మన యొక్క వేరు ఆయనలో అంటుకట్టబడాలి, లోతుగా అవి నాటబడాలి. మనం దేన్ని చూసి ఎగ్జైట్ అవ్వాలంటే దేవుని చూసి ఎగ్జైట్ అవ్వాలి. అందుకే యోబు గ్రంథంలో ఇందాక బిల్దాదు యోబుతో అన్న తర్వాత యోబు దానికి రిప్లై ఇస్తూ చెబుతూ ఉంటాడు కదా, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత సంపన్నుడో, ఆయన ఎంత సౌందర్యవంతుడో, ఆయన ఏం చేయగలడో, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఈ లోకంలో చూసి దేని చూసి ఎగ్జైట్ అవుతున్నావో అంతకి 1000 రెట్లు దాన్ని సృష్టించినట్టు వాడే ఆయన. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి సరిగ్గా చూడలేదు, దేవుణ్ణి సరిగ్గా గమనించలేదు, ఆయన గురించి సరిగ్గా తెలుసుకోలేదు. అందుకే నీవు దేవుణ్ణి గురించి ఎగ్జైట్ అవ్వలేకపోతూ ఉన్నావు. ఈనాడు అనేక మంది తల్లిదండ్రులుగా మనము ఎంతమంది మన యొక్క పిల్లలకు దేవుని వైపు చూసి, దేవుణ్ణి అనుసరించిన బిడ్డలను చూసి, ఇదిగో నువ్వు ఈ రీతిగా ఉండాలి అని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాం. ఎంతసేపు మనం చూసి, ఇదిగో ఆ పిల్లవాడు చూడు ఎంత బాగా చదువుకున్నాడో, ఆ పిల్లవాడు చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, నీకెందుకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళు చూడు ఎలాగున్నారు, వీళ్ళు చూడు ఎలాగున్నారని ఈ లోకాన్ని మనం చూపిస్తూ ఉంటాం మన పిల్లలకి. కానీ ఎంతమంది మనము బైబిల్ని చూపించి, బైబిల్లో ఉన్నటువంటి మనుషులను చూపించి, ఇదిగో వీళ్ళ జీవితాలు చూడు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాయో అని చెప్పి మన పిల్లలకి ఎంతమంది మనము బైబిల్లో ఉన్నటువంటి వారిని చూపిస్తూ ఉన్నాం. ఈ దినాన యవ్వనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మనము ఈ లోకంలో మనం చాలామంది పేర్లు చెప్తాం, చాలామంది లైఫ్ స్టోరీస్ని మనం చెప్తూ ఉంటాం. కానీ పట్టుమని బైబిల్లో ఒక 10 క్యారెక్టర్స్ మనం చెప్పగలమా? ఏమేందుకు బిడ్డారా, మనం చేస్తున్న తప్పు అదే. మన యొక్క వేరు ఈ లోకం అనే బురదలో ఉంది, కానీ ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క జీవాహారములో, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యములు కనుక మనం వేరుపారినట్లయితే మనకి జీవితం బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. మనం దేన్ని చూసినప్పుడు కూడా ఎగ్జైట్ అవ్వము. వాక్యాన్ని విన్నప్పుడే మనం ఎగ్జైట్ అవుతాం, దేవుని చూసినప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. అందుకే భక్తుడు అంటాడు కదా, కొందరైతే రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నేను నమ్ముకున్నట్లు ఆ దేవుడినే బట్టే నేను అతిశయిస్తాను అంటున్నాను. కనుక దేవుడు ప్రేమ దేవుడు బిడ్డారా, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఈ భూమిని శూన్యంలో వేలాడదీసినటువంటి వాడు, ఈ భూమిని సృష్టించినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ కాలాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన, ఆది నుంచి అంతం వరకు ఉన్నటువంటి వాడు ఆయన. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు ఆయన, నిన్ను నడిపించగలిగినటువంటి వాడు ఆయన, నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఆయన. నీ యొక్క దారులన్నీ మూసుకుపోయినప్పటికి కూడా నూతనమైనటువంటి మార్గాన్ని నీకు చూపించగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. ఆయన వైపు చూడు. ఈ లోకంలో ఎక్కడ దొరకని సంతోషం, ఈ లోకంలో ఎక్కడ దొరకని సమాధానం, ఈ లోకంలో ఎక్కడ దొరకని గొప్ప ఎగ్జైట్మెంట్ ఆయనలో నీకు దొరుకుతుంది. కానీ నీకు ఉండవలసింది ఓర్పు, సహనము, విశ్వాసము, నిరీక్షణ. ఈ 4 కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే, ఈ 4 కనుక ఆయనలో బేస్ చేసుకుని నీకు వేరు ఆయనలో కనుక లోతుగా పోనిచ్చినట్లయితే దినదినము అంచెలంచెలుగా నీ జీవితం కట్టబడుతుంది, ఒక అద్భుతమైన రూపంలోనికి తీసుకురాబడుతుంది, ఆశీర్వదకరంగా మార్చబడుతుంది.
చివరిగా ఒక మాటను చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇతడి ప్రకారముగా నేను నియమించదము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురు. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో వేరు పారుతావో, దేవుడిని విశ్వాసం ఉంటావో, ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తూ నీవు దేవుని వైపు చూస్తూ దేవుల్లో ఎగ్జైట్ అవుతూ దేవుని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాక్యమే నీ జీవితముగా చేసుకుంటావో, ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి సత్యాలను నేర్చుకుని పరిశుద్ధ గ్రంథంలోంచి జీవితాలను పాఠాలను నువ్వు నేర్చుకుంటూ వారిని అనుసరించి నువ్వు కనుక నడిచినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను నేను కాపాడుతాను అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమిస్తాను. పడగొట్టబడని, అది పడిపోదు, స్ట్రాంగ్ ఇత్తడి ప్రాకారం వలె నిన్ను నేను తయారు చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ మీదకి ఎవరు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా, నిన్ను పడద్రోయాలని చూసినప్పుడు, నీ లైఫ్లో ఎన్ని తుఫాన్లు, కష్టాలు, సమస్యలు, టెంప్టేషన్స్ వచ్చినప్పటికి కూడా నీవు వాటిపై జయాన్ని పొందుకునేలాగా నేను చేస్తాను అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రేమదేవుని బిడ్డలారా, ఆయనలో నిజమైన సంతోషం ఉంటుంది, ఆయనలో నిజమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రేమించలేనంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప స్నేహితుడు, అంత గొప్ప తండ్రి, అంత గొప్ప సహవాసం కలిగినటువంటి వాడు మనకు తోడుగా ఉండగా ఇంకా నీకు భయమేలా? మనం ఈ లోకంలో అనుకుంటుంటాం, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు, ఒక్కసారి వాళ్ళు నా ఇంటికి గెస్ట్గా వస్తే ఎంతో బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, అంత గొప్ప దేవుడి దగ్గరికి నువ్వు గెస్ట్గా వెళ్ళేటువంటి అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా గుడారములో అతిథిగా నివసింపదగినటువంటి వాడు ఎవడు? నువ్వు ఎవరినో గెస్ట్గా రావాలనుకుంటున్నావేమో, నువ్వే అంత గొప్ప దేవుని యొక్క సన్నిధిలోనికి గెస్ట్గా వెళ్ళే అవకాశం దేవునికి ఇస్తున్నాడు. అలా ఉండాలి అని అంటే అంతకంటే గొప్ప ఆశీర్వకరమైన జీవితం ఇంకేముంటుంది? బిడ్డలారా, నీ జీవితము, నా జీవితము ఎందుకు ఈ గజిబిజి అనుకుంటున్నావేమో, దానికి కారణం ఒకటే, ఈ లోకమైన బురద. ఆ బురదను చూసి ఎగ్జైట్ అవుతున్నావు, నువ్వు దాన్ని శాశ్వతం అనుకుంటూ ఉన్నావు. అందుకే నీ లైఫ్ ఎటు కాకుండా పోతుంది. వీటన్నిటిని పక్కన పెట్టి నీకు వేరు దేవుని వాక్యంలో కనుక నువ్వు నాటితే, దానిలో కనుక నీవు కనుక లోతుగా పారినట్లయితే నీ జీవితం ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్ప ఆశీర్వదకరంగా నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి అందరికీ ఆశీర్వదకరంగా వెలుగుతున్నటువంటి దివిటీల వలె, జ్యోతుల వలె, ప్రకాశించుకున్నటువంటి జ్యోతుల వలె నేను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధులు, మహోన్నతులు, మహాగరుడు, మా ప్రియపరులకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కలేని మొదల స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పునరుత్కాలపు వేళ నా ప్రియ సహోదరులైన ఎంతోమంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారు నాయన, వారి జీవితంలో ఎంతో గజిబిజికి లోనై, ప్రభా నా జీవితమే ఎందుకు ఈ రీతిగా అయిపోయింది అని చెప్పి ఎన్నో ఆలోచనలతో వాళ్ళు ఒకవేళ కూర్చున్నారేమో. ఇదిగో ఈ దినం నీ వాక్యం చేత మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందన. అవును ప్రభువా, ఈ గొప్ప సత్యాన్ని మేము తెలుసుకున్నట్టు వారమై ఈ లోకమైన బురదను నాయన మేము కడిగి వేసుకుని, ఈ లోకమైన బురదలో మాకు కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్స్ని బట్టి నాయన మేము జీవించక ప్రభా, ఇదిగో తను నీ వైపు చూసి ప్రభా, నీలో ప్రభా మేము నాయన ఎగ్జైట్ అయ్యే వారముగా, నిన్ను చూసి నేను మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు వారముగా ప్రభా, నీ వాక్యాన్ని బట్టి మేము ఇన్స్పైర్ అయ్యేటువంటి వారముగా ప్రభా, నీ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఏ రీతిగా అయితే నీ మాట విని వారి జీవితాలు మార్చబడి నాయన నీలో అంటుకట్టబడి ఫలింప చేశారో, మేము కూడా ఆ రీతిగా మా జీవితాలు మీలో అంటుకట్టబడి ఫలింప చేయనట్టుగా మా జీవితాలు మార్చని అడుగుతూ ఉన్నాం. ఈ దినమే నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని యువతని ప్రపోషన్లైన వారి హృదయాలు మీకు అప్పగిస్తుండగా మీరే వారిని తాకండి, మీ ఆత్మచేత నింపండి. వారి హృదయంలో ప్రతి ఒక్క బురదను కడిగి వేసి మీ పరిశుద్ధ రక్తం చేత ప్రోక్షించిన
హృదయాన్ని పరిపూర్ణంగా నింపి ఫలింపచేయమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.